అందరికీ నమస్కారం. నేను మీ రవీంద్ర. ఈరోజు చూస్తున్నారు కదా 7th అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాము. ఈరోజు వచ్చేసి ఇనాగ్రల్ ఫంక్షన్ అయితే ఉందండి. ఈరోజు రేపు మన్నాడు 28, 29 వచ్చేసి మనకు వర్క్షాప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి. అంటే షార్ట్ ఫిల్మ్ ఎట్లా తీయాలని చెప్పి వర్క్షాప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ 29, 31 అండ్ జనవరి 31 మరియు ఫిబ్రవరి 1 వచ్చేసి మనకు షార్ట్ ఫిల్మ్స్ సంబంధించిన ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. వాళ్ళు గెలిచిన వాళ్ళకి అవార్డ్స్ వచ్చేసి ఫిబ్రవరి 2 అయితే ఇస్తారు. దీంట్లో మనకు 50,000 రూపీస్ వాళ్ళైతే మనకు షార్ట్ ఫిల్మ్ చేయడానికి మనకు ప్రోత్సాహం అయితే అందిస్తారండి. సో ఒకసారి అయితే మనం పైన అంతా ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్. రేపు మొన్నాడు మొత్తం అంతా కూడా మనం ఎలా చేస్తామో అంతా కూడా వర్క్షాప్ ప్రోగ్రామ్ అయితే తీస్తాను. సో కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి. ఖచ్చితంగా మీకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగం అయితే అవుతుంది. ప్లీజ్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అలాంటి వ్యక్తులు ఈరోజు మాకు తోడుగా ఉండి 50,000 రూపాయలతో ఒక షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు అని మేము సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఉందో తన కళ అయితే ఏదైతే ఫుల్ఫిల్ చేయడానికి ఎప్పుడైనా అంటుంటాడు, నాతో పాటు ఒక టీం ఉంటే నేను బాగా వర్క్ చేయాలనిపిస్తుంది. సో ఆ టీం కోసం వెతుకుతున్నాం. అలాంటి టీం అయితే ఫర్దర్ గా ఈ రోజు ఒక ఐడెంటిటీ ఒక మనిషికి వచ్చింది అంటే తన ప్రయత్నం చేశారు. సో ఒక డాక్టర్ పదవిలో ఉండి ఎంతో మంచి డాక్టర్ గా ఒక సర్జన్ గా అనంత ఏజ్ లో ఇట్లా మెయింటైన్ చేశారంటే ముందు ఎలా మెయింటైన్ మాకు అర్థం అవ్వట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపోతే ఈరోజు స్టూడెంట్స్ కి, సో అలాగే ఎంతో మంది అనాథలకి చదువు చదివించడం ఇలాంటి కాలేజీలో కాదు. ఏ ఫంక్షన్ అన్న ఇలా ఫంక్షన్ చేసుకున్నట్టు నా వంతు నేను ఏం చెయ్యాలి, వ్యక్తులందరూ కలిస్తేనే ఏదైనా కూడా 5,000 కలిస్తేనే పిటికలు చేస్తారు. కొంతమంది వర్కర్లు పెట్టుకుంటారు, కొందరు బాగా క్లీన్ చేస్తారు. సో అలా కాకుండా ఒక వీధికంతా వాళ్ళ నాన్నగారికి తెలిసి సో ఒక నవ్వుని, ఒక అద్భుతాన్ని, ఒక నవ్వుల ప్రపంచాన్ని ఇద్దరు కాంబినేషన్ సార్, అందరూ నిలబడండి ఒక ఫోటో సార్. క్లోజ్ అప్ ఇట్లా ముందు కొంచెం ఇట్లా మీరు ఇట్లా మా నాన్నగారైన అనుమల ఆదినారాయణ గారు ఏప్రిల్ 1వ తారీఖున స్వీకృతమయ్యారు. ఆయన అడుగుజాడల్లో మేము చాలా అభివృద్ధి చెందాము, చాలా విలువైన విషయాలు నేర్చుకున్నాము. ప్రతిరోజు పొందండి, చాలా చాలా విలువైనది ఇది. మా నాన్నగారు చాలా మీరు చేయండి, మీ వెంట మేము ఉన్నాము అని చెప్పేవాళ్ళు. 2024 ఆగస్టు 1న ఏప్రిల్ 1న దివంగతులయ్యారు, స్వర్గస్థులయ్యారు. వారిని ఒక 2 నిమిషాల పాటు మౌనవ్రతం పాటించారు. కాబట్టి కళాకారులకు అభిమానం కాబట్టి సో సార్ వచ్చారు. సో అలాగే సార్ కూడా డాక్టర్ కూడా వెళ్ళాలి. సో కాబట్టి ఫస్ట్ వీళ్ళతో 2 మాటలు మాట్లాడచ్చు. నమస్తే. సో మాకు ప్రివిలేజ్ మా చేసే కంఫర్ట్ ఈ గుడ్ అంబియన్స్లో మేము కూడా ఐ థింక్ వీ హ్యాడ్ కంఫర్టబుల్ స్టే హియర్. అనంతపురం కళాకారుల సంఘ షార్ట్ ఫిల్మ్ సొసైటీ
అన్న మినిమం కేసులు నేను చూస్తుంటాను. మా మేడం 5-6 కేసులు మా మేడం చూస్తుంటారు. దీని గురించి కొంచెం అవేర్నెస్ మీ షార్ట్ ఫిల్మ్ సొసైటీ ద్వారా మీరు ఏదైతే చాలా చాలా మంచిది. మా యొక్క సహకారం కూడా ఉంటుంది. మనం సమాజాన్ని ఎంత వేలో మనం కన్స్ట్రక్ట్ చేయగలము అనేది ఐ థింక్ వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్ అండ్ వీ టు ఇంప్లిమెంట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ టు రషీద్ గారు అండ్ రమేష్ గారు అండ్ ఆల్ ద పీపుల్ మై బెస్ట్. సో సార్ అంటే డాక్టర్స్ కదా, మనం డాక్టర్స్ పట్టుకోలేము, ఎందుకంటే వాళ్ళు వర్క్స్ వాళ్ళు కూడా సమాజ సేవ చేయడానికి వెళ్తున్నారు. సో ఒకసారి క్లాస్ పెడతాం సార్. అప్పటి హరిప్రసాద్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిజంగానే ఈరోజు మంచి షేప్ రూపాంతరం చెంది ఈరోజు చాలా మంచి గ్రాండ్ ప్రోగ్రామ్ అయింది సార్. కంగ్రాచులేషన్. అండ్ ఇది ఇంకా ఇలాగే వృద్ధి చెందుతూ మనలో ఉన్న టాలెంట్ ని గుర్తిస్తూ వాటికి అవార్డులు ఇస్తూ దానికి ఒక సపరేట్ ఆ ఫీల్డ్ లో నిష్ణాతులైన వ్యక్తుల్ని జడ్జిలుగా పెట్టుకుంటూ ఏ ఫిలిం బాగుంది ఏ ఫిలిం బాగలేదని తెలుసుకుంటూ దాన్ని మంచి ప్రమోషన్ చేస్తూ దాన్ని చేసిన వారికి మంచి గుర్తింపునిస్తూ ఒక అవార్డు ఇస్తూ ఇలా మనలో ఉన్న ఆర్టిస్ట్ ను ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దానికోసం సపరేట్ గా తను ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా ఫస్ట్ డే నుంచి సింగిల్ గా చేసుకుంటూ వస్తున్నారు. దానికి రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా పెద్ద ప్రోగ్రామ్ అయింది. సో రియల్లీ వండర్ఫుల్. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా జరగాలి. అండ్ మంచి కాంటెంట్ తో సార్ చెప్పినట్టు షార్ట్ ఫిలిం మనం తీస్తున్న కామెడీ ఫిలిం ఎదుటి వారిని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే ఒక ఆలోచన పెట్టుకొని తీయండి. నేను పేషెంట్ వెయిట్ చేశాను. ఈ పాటి వాళ్ళు ఏం తింటారంటే ఈ నా కూడా ఏడాది వచ్చా టోకెన్ ఎందుకు పెట్టావు, ఈ పని తప్ప మిగతా పనులన్నీ ఎక్కువ ఇవి తిట్టుకుంటా ఉంటారు. సో ఆ తిట్లన్నీ ఇంకెక్కువ కాకుండా ఉండాలంటే నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ హరిప్రసాద్ గారు. మనం కొన్ని ప్రెజెంటేషన్స్ చేసుకున్నాము. ఆ ప్రెజెంటేషన్స్ లో కొన్ని చేతికి వచ్చాయి, కొన్ని చేతికి రాలేదు. ఇప్పుడు నా చేతికి ఎన్ని వచ్చాయి? 7th అనంత ఫిల్మ్ ఫెస్టివల్ లోగో లాంచ్. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2035 మీ అందరి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అవార్డుల ఫంక్షన్ కోసం మనం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవార్డు అంటూ వస్తే వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తుంటాం. సో అలాంటి అప్రిషియేట్ చేయాలి అంటే ఒక పోటీలో పాల్గొంటేనే మనకు సత్తా ఏంటో తెలుస్తుంది. ప్రథమ ద్వితీయ పోటీలు వస్తున్నాయి అంటే మన టాలెంట్ ఎంతవరకు ఉందనేది అర్థం. సో అలాంటి టాలెంట్స్ అన్ని చూపించడానికి మన ఈరోజు యొక్క టాలెంట్స్ అందరూ కూడా మనకు 18 కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ మన దగ్గర ఉంటున్నాయి. సో 7th ఫిలిం షార్ట్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కి మనం మొదటగా కేటగిరీ వైజ్ వెళ్దాం. ఈ 5th సెకండ్ మనం చేయబోతున్నటువంటి ఫంక్షన్ ఇది. నటనలో వారికి వారే సాధారణ బెస్ట్ హీరో అండ్ బెస్ట్ హీరోయిన్ ఈ కేటగిరీలో అవార్డ్స్ ఉంటాయి. సో అలాగే బెస్ట్ కామెడియన్ నమ్మించే మహారాజులకి అవార్డు. సో విలనిజం అంటే మీకు తెలిసిందే. సో సో ఇలాంటి కొన్ని ఎక్స్క్లూజివ్ అవార్డ్స్ కూడా మనం ఇక అవార్డు ద్వారా ఇవ్వబోతున్నాం. సో కమర్షియల్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకెవరైనా మనకు తెలిసిన వాళ్ళు యానివర్సరీ ఫిలిం సెలబ్రేషన్ లో 2nd of February social media platform built for creators like you. At Raxo, every subscriber means cash rewards directly to your pocket. Imagine earning for every follow, like and share. Because your content deserves more than just views. And there's more. Discover surprising monetization schemes where entertainment meets shopping. Soon enjoy offline integration for a seamless experience. Raxo also offers a safe బెస్టీ మా పవన్ అంత అద్భుతంగా కార్యక్రమాన్ని చేశాడు. సో ఏంటి అంటే సమాజంలో మనం తీసిన ఏదైనా కూడా కంటెంట్ మనం పెట్టుకోవడానికి ఉంది. సో ఏ కంటెంట్ అయినా కూడా వీళ్ళ దగ్గర నాట్ ఇది ఒక యాప్ సంబంధించిన వ్యక్తి కానీ కాదు. ఈజ్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్గా వర్క్ చేసి విరసంలో యాక్టివ్గా చేసి 72-73 సంవత్సరాల నుంచి
ఒక కవిగా విప్లవ రచయితల సంఘంలో ఉండి 1.5 year ఎమర్జెన్సీ టైంలో జైల్లో తర్వాత వాళ్ళ దగ్గర మనం QR కోడ్ పెట్టుంటాం. ఆ QR కోడ్ని మీరు ఫ్లాక్సో ద్వారా స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీ కమిషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది వాళ్ళకి. ఇటువంటిది ఒకటి డెవలప్ చేస్తున్నారు. ఇది ఇండియాలో ఫస్ట్. ప్లస్ రీల్స్ అండ్ షాపింగ్ కాంబినేషన్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్. ఈ కాంబినేషన్ ఎక్కడ ఎవరు చేయలేదు. అన్ని విధాలుగాను అంటే అర్న్ అండ్ లెట్ అర్న్ అని. ఇప్పుడు నేను అర్న్ చేస్తాను, మాతో పాటు మీరు అర్న్ చేస్తూ ఉంటారు. ప్రతి పేజ్లోనూ ప్రతి స్క్రీన్ మీద కూడా మీరు అంతో ఇంతో ఇన్కమ్ జనరేటింగ్ స్క్రీన్స్ అట్లా ప్లాన్ చేశాను. అట్లా మీకు షాపింగ్లో ఇన్కమ్ ఉంది, అప్లోడ్ చేస్తే ఇన్కమ్ ఉంది, చూస్తే ఇన్కమ్ ఉంది, అన్ని రకాలుగా డిజైన్ చేశాం. దీని ఫస్ట్ తర్వాత మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డిజిటల్ మార్కెటింగ్ లో కొద్దిగా లార్జ్ స్కేల్ తీసుకెళ్తున్నాము. మీ అందరు ఆశీర్వాదం. సో ఇది మీరు స్కాన్ చేసుకుంటే మన యాప్ గురించి ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. మీనాక్షి అనురాగమూర్తి మీనాక్షమ్మ గారికి ఆత్మీయ నివాళి. శ్రీ కృష్ణ పరమాత్ముడు శ్రీ సాయినాథుని మహిమాన్విత దివ్య కరుణా కటాక్ష వీక్షణాలతో మరు మల్లె లాంటి స్వచ్ఛమైన మనసుతో వెన్నెల లాంటి చల్లనైన మాటలతో కుటుంబానికి తీయని మధురానుభూతులను అనుక్షణం అందించి భగవంతుని పాద సన్నిధికి చేరుకుంది. ఇచ్చి కొప్పాల వంశీ యశోరత్నం మా ప్రత్యక్ష దైవం రమణ గారితో జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. మీ ప్రేమానురాగాల ఆదర్శ దాంపత్య మధుర జ్ఞాపకాలను జీవితం ప్రేమించడానికి కారణం నేను 1980లో 2000 రూపాయలు తీసుకొని ఒక సూట్ కేసు ట్రంక్ పెట్టి అత్తగారు ఇచ్చిన ట్రంక్ పెట్టి 2 పొరలు తీసుకొని నా జీవితం సాధించి బతుకొని పోవడం ఇవన్నీ చేసి నేను ఈ స్థితికి రావడానికి కారణం నిజంగా నా భార్యని మనసారా చెప్తూ ఆమె యొక్క నాకు చేసిన సహాయం మరవలేకుండా ఆమె పేరు స్థిరస్థాయిగా ఉన్నట్లు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. 42 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో 22 మంది ప్లేట్స్, 20 మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు. శ్రమని గుర్తించి వారికి తన వంతు చేయూతని అందించి వారిలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపించాలనే తాపత్రయంతో నిరంతరం ఆ దిశగా అడుగులు వేస్తూ ఎన్నోసార్లు కింద పడినా మళ్లీ నిలదొక్కుంటూ చిన్న విత్తనంలో స్థాపించిన GMS గాలరీ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థను ఇప్పుడు ఎంతో మందికి నీడనిచ్చే ఒక వృక్షంలా తయారు చేశారు GM సురేష్ గారు. నేను అందరిని కూడా సాటిస్ఫై చేయడం అంటే కరెక్ట్ కాదు కదా. ఏది అవసరమో ఎప్పుడు ఎలాగో వాళ్ళకి తెలిసిన విధంగా చేయడం అనేది ముఖ్యం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నా ఫిల్మ్ దాంట్లో మీరు రావడం, మీరు ఇచ్చిన 50,000 రూపాయలతో షార్ట్ ఫిల్మ్ అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ వేదికను పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ రషీద్ గారికి, రమేష్ గారికి, మరియు ఇక్కడ పెద్దవారితో ఇంత పెద్దవారితో నేను వేదిక పంచుకుంటున్నాను. గత 3 ఏళ్లుగా వీళ్ళతో నేను ప్రయాణం చేస్తున్నాను. కానీ ఈరోజు చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, కానీ ఎవరికి నేను అంతమందికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అంతమందికి నేను చేయలేను. కాబట్టి రషీద్ బాషా గారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చెప్పి నాకు ఇది ఒక ఆలోచన షేర్ చేసుకుంటే చాలా సంతోషించాను. ఎందుకంటే నా వల్ల పాపం చాలా మందికి ఇబ్బంది పడవచ్చు. నేను ఫోన్లు చేయకపోవచ్చు, వేరే పనుల కారణంగా ఇంకో రకంగా కానీ ఇటువంటి సమయంలో మన అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు పెట్టిన ఈ వర్క్ షాప్ లో మీ స్టోరీ కనుక సెలెక్ట్ చేస్తే వాళ్ళు దానికి అయ్యే బడ్జెట్ 50,000 రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అలాగే అనంతపురం ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు మన అబ్బా టీవీ హరిప్రసాద్ గారు కానీ, ఈ మన ప్రాక్ శ్రీధర్ గారు కానీ, అనిల్ కుమార్ గారు కానీ, వీరందరితో పాటు నేను వేదికను పంచుకుంటున్నా అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నబీ రసూల్ గారు అంత పెద్ద ఆయనతో నేను ఆయన చాలా చాలా ఆనందం సార్. మీ అందరితో ఈ వేదికను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క షార్ట్ ఫిల్మ్ మీ యొక్క స్టోరీస్ ఏమన్నా ఉన్నా కూడా ఈ 2 రోజులు జరిగే వర్క్ షాప్ లో వీళ్ళు సెలెక్ట్ చేసేదానికి నేను ఖచ్చితంగా సహాయకారాలు. మంచి ప్రొఫైల్ ఇస్తున్నాం, మీరు ఎక్కడ స్కాన్ చేసుకోవచ్చు. ఇలా
ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని ఆచరించడం అనేది చాలా కష్టం. అలా కష్టాన్ని కూడా ఇష్టంగా భావించిన ఒక యువ కెరటం చెట్లను సంరక్షించడానికి పక్షుల కోసం గూళ్ళు తయారు చేసి వాటిని కొన్ని వేల గూళ్లను పంపిణీ చేసి సమాజాన్ని రక్షించాలని నడుం బిగించి ఎన్నో అవేర్నెస్ విలువలను నిర్మించిన ఆదర్శవాది ఏజీ అనిల్ కుమార్ రెడ్డి గారు. సమాజంలో జరిగే తప్పులను నిర్మోహమాటంగా ప్రశ్నించే అనంత యువగలం గొప్పవారింటిలో పుట్టి కుటుంబ గౌరవాన్ని కాపాడటమే కాకుండా తన నాన్నగారి పేరు మీద ఉన్న వీధి మొత్తం గోడలకు సుందర చిత్రాలతో అలంకరించి కూర్చోడానికి సిట్టింగ్ సోఫాలు ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆదుకున్న అందరి వాడు అనిల్ కుమార్ గారు అనంతపురం చరిత్రనే సువర్ణాక్షరాలతో రాసే విధంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్న ఏజీ అనిల్ కుమార్ గారికి ఇదే మా అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ స్వాగత సుమాంజలి. సహాయం చేయడం ఇలా తను చేస్తున్నాడు అంటే అది మనకు దేవుడిచ్చిన వరంగానే భావిద్దాం. అనంతపురానికి ఓ వరం మా అనిల్ కుమార్ రెడ్డి గారు. ఏమీ బాగాలేదంటామంటే కుట్టేసిన ముద్దులు ఒక్కటి పెట్టుకోకుంటే బాగుంటుంది. లాస్ట్ కాడ ఏదో చెట్లు కొట్టేసి టింబర్ డిపోకి తీసి సార్ మీరు చెప్తే కనుక మాకు తెలుసు సార్. అదే సో రషీద్ చేపట్టిన ఈ ఉండాలి, అది ఉండాలి. ఇండీడ్ కాపాడినవే కాదు, కాపాడలేనివి చూపించడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఐ థింక్ ఇక్కడ ముబారక్ ఉన్నాడు. ముబారక్ మా టీంతో పాటు నాతో పాటు చాలా కార్యక్రమాల్లో మాతో పాటు నడిచినోడు, చాలా చెట్లు కాపాడినోడు, చాలా పక్షిగూళ్ళు కట్టినోడు, చాలా పుస్తకాలు పంచినోడు. సో ఇప్పుడు డిఎస్సి పరీక్షలు అవి ఇవి. ఎస్, యంగ్స్టర్స్ ఫస్ట్ దే నీడ్ టు బి సక్సెస్ఫుల్. సో ముందుగా అంటే చాలా మంది నన్ను ఒక పిచ్చోడు మాత్రం చూస్తుంటారు, ఇంక్లూడింగ్ నా భార్య. అంటే పొద్దున్నే 5 గంటలు నా దినచర్య ఒకటి చెప్తాను మీకు. మీరు ఎంతమంది నా దినచర్య విని ఇది తిక్కూడో కాదో డిసైడ్ చేసుకోండి. నేను ఉదయం 5 గంటలకి బయటకు వెళ్తాను. 2 డివిజన్లలో తిరుగుతా. అనంతపురం మున్సిపాలిటీలో 50 డివిజన్లు ఉంటే 2 డివిజన్లలో తిరిగి అక్కడ ఉన్న పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, ఇంకోరు అయితేనేమి, ప్రజలు అయితేనేమి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి పోయి చూస్తాను. అదేమన్నా మనం చేయగలిగింది ఉంటే చేస్తాం, ఏమన్నా అధికారులకు ఎస్కలేట్ చేస్తుంటే అక్కడ వేస్తాం. సో ఫస్ట్ 3 hours ఆఫ్ మై డే ఈస్ ఫర్ దట్. ఊర్లో తిరుగుతుంట అంటే రోడ్డు మీద పడి ఊరంతా తిరుగుతాం 8 దాకా. 8 నుంచి 9 గంటల వరకు మాదొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్తో కూర్చొని పనికిమాల మాటలన్నీ మాట్లాడి కాసేపు నవ్వుకొని మళ్ళా ఇంటికి పోతాం. దానికి ఆయన కూడా అదే ఎక్కడైతే ఈ పనికిమాల బ్యాచ్ అంతా కలుస్తామో ఆయన కూడా అక్కడికి వస్తారు. సో అంటే మా బ్యాచ్ లో ఆయన లేరు, మళ్ళా పక్కన పెట్టాం. ఎందుకంటే ఆ బ్యాచ్ లో ఓన్లీ పనికిమాలే ఉండాల. అర్థం లేని మాటలు మాత్రమే మాట్లాడాలి. బేసిక్లీ స్ట్రెస్ బస్టర్ అంటే అన్ని వదిలేసి యూనిట్ హ్యాపీలీ. సో మేము ప్రధానంగా అనంతపురంలో గత 5 సంవత్సరాలుగా పని చేస్తున్నది ఏమంటే, ఒకటి పర్యావరణము, చెట్లను నాటడం, చెట్లని రక్షించడం, అదేవిధంగా చెట్లు నాటే వాళ్ళని ఎక్కువ చేయడం, చెట్లను చంపే వాళ్ళని తక్కువ చేయడం. చెట్లు నాటే వాళ్ళని ఎలాగ ఎక్కువ చేస్తామంటే, యూ గో అండ్ క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్ వేరియస్ కాలేజెస్, స్కూల్స్ అండ్ డూ డిఫరెంట్ యాక్టివిటీస్ అట్ టౌన్. అండ్ వాళ్ళకి చెట్లు ఒక ఇంపార్టెన్స్ తెలపడం, మొక్కలు పంచడం. ప్రతి సంవత్సరం నేను సుమారుగా ఒక 60 లక్షలు ఖర్చు చేసి పండ్ల మొక్కలు కొంటాను. మైసూరులో నర్సరీలో పండ్ల మొక్కలు కొని ప్రతి సంవత్సరము ఆ పండ్ల మొక్కల్ని మన జిల్లాలో ఉండే వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి ఉచితంగా పంచుతూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే, చెట్లు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో పక్షులు ఎక్కువ అవుతాయి. పక్షులు ఎక్కువ ఎప్పుడైతాయో మళ్ళీ చెట్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఈరోజు మన ప్రపంచంలో కానీ, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ మనిషి నాచిన చెట్లు కేవలం 10%.
మిగతా 90% చెట్లు పక్షులు నాటిండేవి. సో ఫస్ట్ పక్షులకు మనము ఇఫ్ వి క్రియేట్ దట్, సో అందుకోసం వి ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ. ఖర్చు చేయండి, నేను డబ్బు ఇన్వెస్ట్ చేస్తాను. లాట్ ఆఫ్ మనీ, వి ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ట్రీస్ అండ్ బర్డ్స్. ఈ రెండింటి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మూడవది, మా అమ్మకి చాలా చాలా ఇష్టమైన 13-14 సంవత్సరాలుగా చేస్తున్న తన కార్యక్రమం వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం. అక్కడ లైబ్రరీస్ ఓపెన్ చేయడం, సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేయడం, కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయడం. ఇప్పటి వరకు 21 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా చేస్తూ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నార్పల స్కూల్ తీసుకుంటే దాన్ని ఒక మోడల్ స్కూల్గా తీసుకొని ఆ స్కూల్కి కావాల్సిన ప్రతి ఒక్కటి వాటర్, సో ఆ స్కూల్కి కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూర్చడం చేసి ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్దాం. ఇది కేవలం 2 సంవత్సరాలు. సో ఆ విధంగా ఇవన్నీ పక్కన పెడితే ఇంకో కోణం ఉంది. ఆ కోణం అంటే, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, నువ్వు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటావు కదా, రాజకీయాల్లోకి ఏమన్నా వస్తావా అని. రాజకీయాల్లోకి నేను ఎప్పుడు రాను, కానీ ఎప్పటికీ నేను ప్రతిపక్షమే. ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అటువైపు నిలబడుకొని ప్రశ్నించేవాడు ఈ అనిల్ కుమార్. సో అది రాజకీయమా నాకు తెలియదు, కానీ అది నా బాధ్యత. అవును, ఊర్లో ఎవరికి కాబట్టింది నువ్వెందుకు చేస్తావు, నా ఇష్టం, నా ఇష్టం. నేను నోరు మూసుకొని ఉండలేను, ఏం చేయమంటావు, నాకు దూరత అడుగుతా. సో ఏ సమస్య ఉన్నా కానీ నాకు చేతనైనంత కొంచెం భయంతో ప్రశ్నిస్తాము. ఆ సమస్యకి పరిష్కారం ఏదన్నా దొరికితే దాన్ని మళ్ళీ తీసుకెళ్తాం. మాది ఒక చిన్న పేజ్ ఉంది, డిస్కవర్ అనంతపురం అని. అందులో ఆ సమస్య గురించి వివరంగా పెడతాం. అదేవిధంగా సమాజానికి మంచి చేసే ఎంతో మంది మహానుభావులు ఉన్న ఈ ఊర్లో వాళ్ళ గురించి చాలా మంది తెలుసుకునే అవసరం ఎంతో ఉంది, కాబట్టి అటువంటి వారి గురించి కూడా మాట్లాడతాం ఆ ప్లాట్ఫామ్ లో. దిస్ ఈస్ వాట్ డిస్కవర్ అనంతపురం ఈస్ ఆల్ అబౌట్. బియాండ్ దిస్ మేమేమి ఇంకేమి పెద్ద ఏం చేసేదేం లేదు అక్కడ. సో ఇప్పటి వరకు 6 సంవత్సరాల నా ప్రయాణం ఇక్కడ. అంటే నేను అనంతపురం వాసినే. నేను ఈ ఊర్లో 10వ తరం వాడిని. అంటే నా ముందు 9 తరాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర పుస్తకాలను బట్టి డాక్యుమెంటెడ్ ఇన్ హిస్టరీ. నా ఇంటి పేరు కూడా అనంతపురం. అది అదృష్టమో దురదృష్టమో కర్మో ఇస్తానని ఎవరు తీయలేదు. థ్యాంక్ యూ, మిగిలిపోయా. సో అదే విధంగా ఈరోజు 2 లక్షల మంది మహిళలు ఉన్న అనంతపురంలో ఒక డెడికేటెడ్ మహిళా పబ్లిక్ టాయిలెట్ లేదన్న విషయం మీరు చాలా మందికి తెలిసి ఉండదు. అంటే మన చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిలు కానీ మహిళలు కానీ అనంతపురం టౌన్కి కాలేజీకో ఉద్యోగానికో వస్తే వాళ్ళకి బాత్రూమ్ వెళ్ళాలంటే వాళ్ళకి సరైన ఒక డెడికేటెడ్ పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం వల్ల వేరియస్ హెల్త్ ఇష్యూస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి జరుగుతూ ఉంది. దీని మీద మనం ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో దయచేసి దీని మీద మీరు మాట్లాడితే ఎవడేమంటాడో, ఏ పార్టీ వాడు ఏమంటాడో, ఇంకోటి ఏమంటాడో అనే భయం ఉంటుంది. కాబట్టి మీరేం ప్రశ్నించద్దండి. కనీసము ఈ సమస్య ఉంది, ఇటువంటి సమస్య వలన ఏం జరుగుతుంది అనేది షార్ట్ ఫిల్మ్ రూపేణా తీయగలిగితే, అది ప్రజల్లోకి గట్టిగా వెళ్ళగలిగితే ప్రశ్నించగలిగే వాళ్ళు ముందుకు వచ్చి ప్రశ్నిస్తారు. ఆ షార్ట్ ఫిలిమ్స్ చూసి అంతో ఇంతో ఆలోచించి మారే వాళ్ళు కూడా ఉంటారు. సో మై పర్సనల్ హంబల్ రిక్వెస్ట్ ఇస్, అనంతపురం పబ్లిక్ టాయిలెట్ మీద ఒక మంచి షార్ట్ ఫిలిం తీయండి, మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్ మీద. అదేవిధంగా అనంతపురంని ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే భూతం తినేస్తూ ఉంది. మీరు డంప్ యార్డ్ ఎంతమంది చూసినారో నాకు తెలియదు, కానీ నేను కనీసం ఒక 300 సార్లు వెళ్ళింటా డంప్ యార్డ్కి. ఈ డంప్ యార్డ్ దగ్గరికి వెళ్తే ఏ విధంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన మన గోమాతలు చనిపోతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. గోమాత అని ఎందుకు అంటానంటే నేను హిందువుని కాబట్టి కాదు.
మనందరికీ ఆవు పాలు ఇస్తుంది. అందుకు మనకు జీవం పోసే ఏదైనా మనకు అమ్మతో సమానం కాబట్టి గోమాత అంటున్నాను నేను. సో దయచేసి దానికి ఒక రిలీజియస్ ట్యాగ్ పెట్టద్దండి. సో కొన్ని వందల గోమాతలు ఈరోజు చనిపోతున్నాయి ఆ ప్లాస్టిక్ తిని. దీని మీద కూడా యువకులు, విజువల్ స్టోరీ టెల్లర్స్ మీరు ముందుకు తీసుకురాగలిగితే ఈ రెండు అంశాల మీద, అనంతపురం డంప్ యార్డ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద, మహిళా పబ్లిక్ టాయిలెట్ల మీద ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ తీసుకొని రండి. వీళ్ళు ఎంత ఇస్తారు ఏమి అనేది నాకు అనవసరం, నేను సపరేట్గా ఇస్తాను. మిమ్మల్ని ఇప్పుడు ఇంతకుముందు చూడలేదు. రుద్రాక్షపురం ప్రొడ్యూసర్ సార్ ఆయన. షార్ట్ ఫిల్మ్ ఉంది సార్. ఫెంటాస్టిక్. 100% మీరు చెప్పిన ఏ సార్ అంటే మా నాన్న పేరు శ్రీనివాస్ రెడ్డి. మా నాయన రెడ్డి పెట్టుకున్నాడు అని అడగచ్చు. మా నాయన పెట్టుకోవాలి, వాళ్ళ నాయన పెట్టి, అది మా నాయన కంట్రోల్లో లేకపోయా. నాకు పేరు పెట్టేది మా నాయన కంట్రోల్లో ఉంటాయి, నా కూతురు పేరు పెట్టేది నా కంట్రోల్లో ఉంటాయి. కానీ ఆ పిల్లి ఇంట్లో పెట్టుకోయింది శ్రేయారెడ్డి అంటుంది. నీ పేరులో లేదురా, సర్టిఫికేట్లు అన్ని ఉత్త శ్రేయ అనిలే, నాకు తెలిసి ఇంకా తిక్క చేష్టలు చేస్తావని అందుకే లాస్ట్ నేమ్ అనిల్ అని పెట్టినానని చెప్తే మీరు ఒక చిన్న హెల్ప్ చేస్తే విత్ ఇన్ 1 వీక్ లో నేను ప్రెజెంట్ చేస్తాను. చెప్పండి సార్. అదే మీ కోఆపరేషన్ అదే తప్పకుండా సబ్జెక్ట్ పరంగా తప్పకుండా. చాలా థ్యాంక్స్ రషీద్. ఒక ధైర్యవంతుడిని ఈ ఫిలిం ఫెస్టివల్ పిలిచినాం. థ్యాంక్స్. ఇది మన సమస్య, దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నా భార్య, మా అమ్మ, నా కూతురు అనంతపురం టౌన్కి పోయి, మా అమ్మకి డయాబెటీస్, నా భార్య కూడా షీస్ 51, ఐఎమ్ 53. నేను కూడా ఐఎమ్ డయాబెటిక్ ఫర్ 26 years. సిల్వర్ జూబ్లీ అయిపోయింది. నాకు ఎక్కడన్నా పోయి వస్తే ఏం చేయాలా? దండి గోడలు ఉన్నాయి, పోసేస్తా. మనమంతా చేసేది అదే కదా, కాదా? కదా, అవును కదా సార్? ఆశ్చర్యం లేదు. కానీ అనంతపురంలో ఇంకా బాగా పోయాలనిపిస్తుంది గోడల మీద. ఎందుకంటే మనం గత 4 సంవత్సరాల్లో 1,60,00,000 పెట్టి వాల్ పెయింటింగ్స్ వేయించినాం నగరం అంతా. సో ఏ పెయింటింగ్ బాగుంటే అడగై వస్తాంటాం. కానీ మహిళలు అది చేసేదానికి వీలు కాదు. మా అమ్మో, నా భార్య, నా కూతురు ఆ విధంగా చేయడానికి వీలు పడదు అది. కానీ మీరు ఎవరన్నా ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య పాతూరు మార్కెట్కి పోతే చాలా మంది గ్రామీణ ప్రాంత మహిళలు నిలబడుకొని విధి లేక, పబ్లిక్ టాయిలెట్ యాక్సెస్ లేక ఆ పని చేసుకుంటారు. ఆ విజువల్ మిమ్మల్ని జీవితాంతం వదలదు. ఒక మహిళ నడి రోడ్లో నిలబడుకొని పబ్లిక్ టాయిలెట్ లేదు కాబట్టి ఆ పని చేయడం అంటే ఒకసారి ఊహించుకోండి. ఆ స్థానంలో మన కూతురునో, భార్యనో, అమ్మనో పెట్టుకొని ఒకసారి ఊహించుకోండి. దిస్ ఇస్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ కన్సర్న్. మహిళా పబ్లిక్ టాయిలెట్స్ అయినా కానీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ కంపేర్డ్ కానీ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ అభిప్రాయాలని మీకు తెలియజేసినందుకు, అదేవిధంగా ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చినందుకు, దాని గురించి చేద్దామని చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేనేమి ఇస్తాననేది ఇప్పుడు చెప్పనమ్మా. నేనేమి ఇస్తానో ఆశించాలి, దయచేసి ఆశించండి. నేను ఎందుకంటే మీ నుండి ఆశిస్తా ఉన్నా. మీరేదో మీనింగ్ ఫుల్ స్టఫ్ చేస్తారు, అది సమాజానికి ఉపయోగపడుతుంది అని. సో దయచేసి అది చేయండి. మరొకసారి రషీద్ అండ్ టీమ్, అంతేకాకుండా స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఫ్లూయిడ్ పొడిచినా కానీ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ నడుస్తున్నాడు, అదే విషయం. సో రమేష్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే నా గురించి కానీ, మా అమ్మ గురించి కానీ, ఉన్నవి లేనివి అన్నీ కూడా స్టేజ్ ఎక్కి మైకి తీసుకొని ఇష్టానికి కొన్ని వందల సార్లు మా గురించి మేము చేసిన ఘోరంత పనిని కొందంతగా ప్రజలకు చెప్పినందుకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి wish you all the very best, and I wish huge success for this. I've taken more time than anybody else. I'm extremely sorry for that, but then mahila toilet lu chala awesome. Thanks. Thank you Anil Kumar, thank you so much. చాలా ఎందుకంటే అమ్మ దగ్గర ఎప్పుడు వెళ్తుంటాం. సో కొద్ది టైం దొరికిందని కూడా మా ఆఫీస్ నుంచి వెళ్ళడం, అమ్మ కనిపిస్తే అమ్మతో మాట్లాడుకుంటుంటాం. సో అనంతపురం నేను
ఆయన సీనియర్ మోస్ట్ గా దగ్గర దగ్గర ఒక 20 మూవీస్కి స్క్రిప్ట్ రైటింగ్ చేశారు అండ్ ప్రజెంట్ కొన్ని ఓటీటీ మూవీస్ కూడా అండ్ జగపతి బాబు హీరోగా పనిచేస్తున్న సినిమాకు కూడా స్క్రిప్ట్ రైటింగ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ మన కంబదూరి షేక్ నబీ రసూల్ గారు రెఫర్ చేయడంతో ఇమీడియట్ గా సార్ని పిలిపించాము. సార్ మీరు ఒక్కసారి స్టేజ్ దిగి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఈ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్ 2 రోజులు తనకున్న ఎక్స్పీరియన్స్ ని అనుభవాల్ని దుర్గా రమేష్ గారు పంచుకుంటారు. అలాగే ఈ వర్క్ షాప్ సపోర్ట్ చేయడానికి గాను నేను ఫోటో డైట్ అధినేత మన పవన్ లింగాల గారిని కూడా స్టేజ్ మీద పిలిపిస్తున్నాను. సో పవన్ గారు ఇక్కడ అనంతపురంలో ఉండే వాళ్ళందరికీ సుపరిచితులు. యాజ్ ఎ కెమెరామెన్ గా, ఎడిటర్ గా, డైరెక్టర్ గా చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు. రేపు జరగబోయే ఈ 2 రోజుల ప్రోగ్రామ్ అన్నది వీళ్ళిద్దరు హ్యాండిల్ చేస్తారు. అండ్ వీళ్ళని ఆర్గనైజ్ చేయడానికి కాను, అంటే వీళ్ళకి కావాల్సినవన్నీ చేయడానికి కాను నేను అనంత వెలుగు టీవీ రెడ్డి గారిని కూడా పిలిచాను. అలాగే అల్తాఫ్ గారు అండ్ ప్రసాద్ గారు, మీరు ముగ్గురు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ 5 మంది బేసికలీ మెయిన్ ట్రైనర్స్ అందరూ పవన్ గారు అండ్ దుర్గా రమేష్ గారు చేస్తారు. అండ్ వీళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. వీళ్ళు ఉంటారు, ఏం కావాలి అంటే అన్ని వీళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ స్క్రిప్ట్ రైటింగ్ ఎక్కడో మనకు హైదరాబాద్ నుంచి తనకున్న గౌరవ అధ్యక్షుడిగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంత ఈ సంస్థకు గౌరవ అధ్యక్షుడు కావడం నా అదృష్టం అని చెప్తున్నాను. పోతే నాకు దాదాపు 38 మంది డాడీ అని పిలిచేవాళ్ళు ఉన్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్. నాకెంతో గర్వంగా ఉంది. నాకు 77లో కూడా నేను ఈ విధంగా పారాడుతున్నానంటే వాళ్ళ ప్రేమ, మీ అందరి వాత్సల్యము, మీరందరూ అభిమానమే నాకు ఊపిరిగా నడిపిస్తున్నాను. శిరీష్ అని చెప్పి ఈ ఊర్లో అమ్మాయి, ఇక్కడ అమ్మాయి, మంచి రచయిత్రి. శిశిరాలు రాలిన అనే పుస్తకం బ్రహ్మాండంగా రీచ్ అయింది. ఆ అమ్మాయి యాదృచ్ఛికంగా హైదరాబాద్ లో ఉంది. డాడీ అంటే నేను ఫిల్మ్ ఫెస్టివల్ గురించి నేను అనౌన్స్మెంట్ నేను చెప్తే ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు అమ్మాయితో, డాడీ నా హస్బెండ్ ఫిల్మ్ ఫెస్టివల్ సంబంధం రిలేషన్ ఏం పాప అంటే నాకు ఇంతవరకు పరిచయం చేయలేదు కదా అంటే రమేష్తో మాట్లాడించింది. నేను మాట్లాడిస్తాను, ఇప్పుడే మాట్లాడించింది. ఆశ్చర్యమైపోయింది. మేము 7 ఏళ్లుగా ఫిల్మ్ ఫెస్టివల్ సంబంధించి ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే ఇటువంటి మహానుభావులు ఉంటే ఎంతమంది స్క్రిప్ట్ రైటింగ్ లో కానీ వాళ్ళకి ఎట్లా చేయాలా ఏం అనే దాంట్లో మంచి ట్రైనింగ్ మనం పిలిచినట్టుంటుంది అని చెప్పి రషీద్కి చెప్పినాను. సార్ మీరు చెప్తే నేను గౌరవాన్ని కాదంటాను అన్నాడు. పిలిచి రషీద్ అంటే పిలుస్తాడు. నిజంగా అదృష్టం. అనంతపురం అల్లుడే. అమ్మాయి శిరీష అనంతపురం కాబట్టి వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా హైదరాబాద్ ఉంది కాబట్టి అనంతపురం అంటే అమ్మాయి చాలా మీకు పెద్ద పెద్ద శాంతరాయణ కానీ రాజపాలెం కానీ మా అందరితో రచయిత అందరితో ఆమెకు మంచి సంబంధం బాగా మంచి రచయిత్రి అని తెలిసింది. మాకు అనంతపురం రావడం నిజంగా రమేష్ గారికి మనస్ఫూర్తిగా అల్లుడు కానీ అనంతపురం అల్లుడు ప్రత్యేకంగా మాకు అల్లుడు అది కూడా నేను భావించడానికి చాలా ఆనందంగా ఉంది. మరి ఆ సందర్భం చెప్తాం, ఎందుకు రమేష్ ఎవరు అనేది చెప్తామనే పరిచయానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్కి నేను రావడానికి కారణం నబీ రసూల్ సార్. సార్ ఎంతో ప్రోత్సాహంతో నువ్వు రావాలి, క్లాసులు చెప్పాలి అని చెప్పారు. దానికి రషీద్ గారు కూడా నన్ను వెల్కమ్ చేశారు. ఈరోజు చలనచిత్ర పరిశ్రమ, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా ముందుకు దూసుకుపోతుంది. అలాగే బాలీవుడ్ పరిశ్రమ అంతకంతకి పడిపోతుంది. బాలీవుడ్ పడిపోవడానికి కారణం ఏంటంటే లోకల్ టాలెంట్ లేకపోవడం. వాళ్ళందరూ బాంబే వాళ్ళందరూ BMW కార్లు దిగి రైడర్స్ వాళ్ళు 4 గోడల మధ్య నార్మల్ కంటెంట్ ఉన్న సినిమాలు రాస్తున్నారు అన్నమాట. అదే మన తెలుగు చిత్ర పరిశ్రమలో మనకి లోకల్ టాలెంట్, లోకల్ పీపుల్ అందరూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మాస్ సినిమాలు చూశారు. 3 తరాల ముందు మాస్ సినిమాలు చూసిన వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు అన్నమాట. ఈ రోజు మన ఇండస్ట్రీ ఎదగడానికి కారణం ఆ లోకల్ పీపులే.
అందరు మూలాల్లోనూ ఆ గ్రామం నుంచి ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్నారు. సో అనంతపురం నుంచి కూడా అలాంటి టాలెంట్ రావాలని నేను ఆశిస్తూ నేను క్లాస్ చెప్పడానికి వచ్చాను. ఇంకోటి ఏంటంటే సార్ ఇందాక అనిల్ గారు చెప్పారు ఒక కాన్సెప్ట్ టాయిలెట్ మీద, దాని మీద ఇమీడియట్ గా నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. ఒక పల్లెటూరు లేడీ ఊరు నుంచి బయలుదేరింది, ఒక పెద్ద సంచి పట్టుకుని బయలుదేరింది. ఆ సంచి పట్టుకుని బయలుదేరుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ సంచి ఉంటూనే ఉంది. ఏంటి ఆ సంచి అని చివరి వరకు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం క్యూరియాసిటీ. ఆ సంచిని ఒక ఫోల్డర్ మధ్య ఓపెన్ చేసి పెడతాం, అందులో ఉండేది టాయిలెట్. ఇది నా బాధ అని విజువల్ గా చెప్తాం, నో డైలాగ్స్. అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అనంత ఫిలిం సొసైటీ తరఫున ఈ 2 రోజులు అంటే ఎక్కడ కూడా అంటే మామూలుగా సిటీస్ లో మాత్రం జరుగుతూ ఉంటాయి క్లాసెస్, ఇక్కడ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పెద్ద పెద్ద నగరాలు జరిగేటువంటి క్లాసెస్ కి ఫస్ట్ టైం మన అనంతపూర్ లో కండక్ట్ చేస్తుంటే నేను కూడా ఆశ్చర్యపోయినాను. సార్ ఇట్లాంటివి వర్కౌట్ అవుతాయి లేదని చెప్పేసి చాలా నేను కూడా అన్నాను. కానీ ఇంతమంది రెస్పాన్స్ తీసుకుని అందరూ రావడం జరిగింది. దీనికి మళ్ళీ ఒక స్క్రిప్ట్ రైటర్ సంబంధించి ఒక క్లాస్, డిఓపి అంటే కెమెరా పరంగా ఒక క్లాసెస్ డివైడ్ చేయడం కూడా చాలా మంచి, అంటే ఈజీగా వాళ్ళకి అవగాహన చేసుకునే ఈ ఫిల్మ్ సొసైటీ జర్నీ స్టార్టింగ్ నుంచి నాతో ఉన్నాను. సో ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా కూడా కొన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి మరి మా కోసం వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ విజయ్ గారు మీరు 2 నిమిషాలు, సో అందరూ ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత బాలన్న సార్ అనంతపురం ఫిలిం సొసైటీ కోసమని ఒక ప్రివ్యూ థియేటర్ ప్రొవైడ్ చేశారు. సో అందులో ఒక 30-40 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, ప్రొజెక్టర్ త్రూ స్క్రీన్ ఉంటుంది. ఈ 4 రోజుల లఘు చిత్రోత్సవం యొక్క పండుగ అన్నది బాలన్న సార్ పార్క్ లో జరగబోతోంది. అండ్ మాకు ఆ పార్క్ అన్నది ఎంతో కలిసి వచ్చింది. అండ్ మీరందరూ ఈ పార్క్ తప్పకుండా రావాలని. కార్యక్రమాలకు ఫ్రీగా ఇస్తారు అని చెప్పండి. ఏ కార్యక్రమం అయినా సరే మీరు ఫ్రీగా చూసుకోండి, ఈవెన్ కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో ఏమంటే నీట్నెస్ మెయింటైన్ చేయండి, రండి క్లీన్ గా వర్క్ చేసుకోండి అండ్ వెళ్ళేటప్పుడు క్లీన్ గా చేసుకోండి. సో మరి కొన్ని మాటలు బాలన్న గారి మాటలు ఉంటే మాకు బాగుంటుంది. అందరికీ నమస్కారము. నేను పెద్ద వక్తను కాదు, పెద్ద వర్క్ చేసిన కాదు. ఒక లిమిటెడ్గా మా విద్యుత్ నగర్ 2లో యాజ్ ఎ సెక్రటరీ, కాలనీ సెక్రటరీగా ఒక చిన్న పార్క్ అందరికీ, మా కాలనీ 125 ఫ్లాట్లు, వాళ్ళందరూ ఎక్కడుండాలా అని అనుకొని నేను ఏదో ఒకటి చేయాలా అని అనుకొని ఆ 27 సెంట్లు మున్సిపాలిటీ నుంచి మేము రిజర్వ్ సైట్ వెనక్కి తీసుకొని దాంట్లో సుమారు 2000 పైన చెట్లు వేసినాము. చిన్న మొక్క నాటి ఈ పొద్దు మహావృక్షాలు అయినాయి. అవన్నీ కూడా ఫస్ట్ గుర్తించి ఈ కత్తి విజయ్ కుమారు, రషీదు ఇట్లా కొంతమంది అక్కడ పిక్చర్లు కూడా ఎత్తినారు. అదొక తృప్తి. ఆ చెట్లు వేసినాము. ఆ చెట్లు కూడా మనకు ఎక్కువ అంటే వృక్షో రక్షిత వృక్ష అని ఆ చెట్లు కూడా మనకు మనిషికి ఎంత ఉపయోగం అంటే మనము విడిచిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. ముఖ్యంగా మనకు చెట్లు ఇప్పుడు కొట్టేసి ఇళ్ళకు వాడుకుంటారు, అంటే నీడనిస్తాయి. అట్లే రేపు పొద్దున మన చనిపోయినప్పుడు కట్టె కూడా దాని నుంచి వస్తుంది. లాస్ట్ వరకు ఆ చెట్టు అనేది మనకు ఉపయోగపడుతుంది. అట్లా చెట్లను మనం రక్షించాలా, దండిగా చెట్లు నాటల్లా. ఇంకో ఇదే అది వయసు వస్తూ ఉంటుంది. నేను 82 ఏళ్ళు ఇప్పటికి పక్షవాతం వచ్చి కొంచెం నష్టపోయినా అని నాకేమో పొద్దున్నే పోయి అక్కడ చెట్లను చూసి రావాలా అనే వయసులో పొద్దున్నే పోతాను, 3 hours ఉంటాను, వస్తా అన్నాను. అట్లా నా జీవితం నడుస్తా ఉంది. థ్యాంక్ యూ. ఆయన చెట్లు అంటే ఎంత ఇష్టమో నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను, ఆయన పర్మిషన్ లేకుండా. సో ఏంటంటే, సో మా అక్క చనిపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం కూడా వచ్చి చెట్లను చూసిపోయాడు. అక్కడ మా అక్క అక్కడ ఉన్నారు, కానీ నాకు చెట్లను ఒకసారి చూసుకోవాలని చెట్లను చూడడానికి వచ్చా. అంటే ఎంత ప్రేమ ఆలోచన ఒకసారి. ఎందుకంటే మంచి మనసు అండి ఆయన. అది ఉన్నంత కాలం నలుగురు నేను తోడ్పడాలి, నలుగురితో పాటు ఉండాలనుకునేది మా అన్న యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, యూ ఆర్ హియర్. సో కత్తి విజయ్ కుమార్ గారు
సో కత్తి అంటే తెలుసు షార్ప్నెస్, ఆ షార్ప్నెస్ ఇంకా మాటల్లో కూడా ఉంటుంది. సో కాస్త తగ్గించి మా కోసం అందరు పెద్దలందరికీ నమస్కారం. రమేష్ సార్ తగ్గించమంటే ఇట్లా అంటుంటాడు మన కింద, పైన మనం తగ్గించండి సార్ తగ్గించండి అంటుంటాడు. బాణం పట్టడంలో అర్జునుడు, గద పట్టడంలో భీముడు, దానం చేయడంలో కర్ణుడు, చక్రాన్ని వదలడంలో విష్ణువు, ఇలా ఒక్కొక్కరు ఒక దాంట్లో ఎలాగైతే గొప్ప వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక గొప్ప వ్యక్తులు. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ముందర మనం మాట్లాడుతున్నాను అంటే అది ఎప్పుడో నేను చీమలకో కుక్కలకో అన్నం పెట్టడం ఆ వచ్చిన పుణ్యమే ఈ రోజు రషీద్ ద్వారా ఇంతమంది ముందర నేను ఇంతమంది పెద్దోళ్ళ ముందర నేను మాట్లాడుతున్నానంటే ఎప్పుడో చేసిన పుణ్యము. ఎందుకంటే ఎక్కడో ఉంటాము, ఇక్కడ ఒక తాడిపల్లి మనకు రషీద్ గారు, అలాగే నా కుటుంబం అంటూ మనకి ఎప్పుడు ఉదయం నుంచి మా డ్యాన్స్ మాస్టర్లు కానీ ఎక్కడ అనంతపురంలో ఏ మూల ప్రోగ్రామ్ జరిగినా ఒక యాక్టరు ఒక డాన్సరు మేము అనుకుంటున్నాం తొందరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా మేము పేరు నమోదు మేమే చేపిస్తామని మన రమేష్ సారు. ఆయన ఏంటంటే అందరూ నావాలనుకుని చేస్తారు. ఏ రోజు ఏ డాన్స్ మాస్టర్ దగ్గర నుంచి కూడా ₹1 కూడా ఆశించలేదు. వాళ్ళు మెమౌంట్ ఇంత ఇచ్చినా చిన్న పిల్లలతో సమానంగా చిన్న మెమౌంట్ ఇచ్చినా తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ చాలా ఎనర్జీ, ఆ ఎనర్జీ ముందు మేము కూడా పనికిరాం. మేము ఎన్ని డ్యాన్సులు చేసినా కూడా కష్టం. మొన్న లహరి డాన్స్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక రోజు ప్రోగ్రామ్ లో స్వర్ణ మేడం గారు కొరియోగ్రాఫర్ వచ్చారు. బాలకృష్ణకి చిరంజీవికి వీళ్ళకి కొరియోగ్రాఫర్ చేసిన. నిన్న వచ్చేసి సంపూర్ణేష్ బాబు వచ్చారు. ఆ ప్రోగ్రామ్ కింద సార్ గారే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాము. నేను నిన్నమన్నా కూడా భోజనం చేయలేదు, ఎందుకంటే భోజనం చేసే టైం కూడా మాకు లేదు. మాతో పట్టే సార్ పాపము ఏమి తినుకోకుండా టీ కూడా లేదు, ఓన్లీ వాటర్ తాక్కుంటున్నాము. ఎందుకంటే ఎక్కడెక్కడ క్యాప్ లేకుండా ప్రోగ్రామ్ చేయడం వల్ల. కాబట్టి ఇలాంటి మహానుభావుల ముందర, అలాగే మనకు తెలిసిన ఏది మా గురువు గారు పామిడి షణ్ముఖ నాయుడు వాళ్ళ దయ వల్ల ఈ రోజు నేను ఇక్కడ నిలబడినాను. ఎందుకంటే ఆ రోజు డాన్స్ చేయడంలో కానీ నాకు అన్నం పెట్టేసి డాన్స్ నేర్పించిన ఆ మహానుభావుడి దయ వల్ల ఈ రోజు నేను నిలబడుతున్నాను. సదా గురువు గారు, మా కరాటే మాస్టర్ భాస్కర్ గారు, మా పెయింటింగ్ అప్పర్ ఆ దయ వల్ల, దేవుని దయ వల్ల మీ ముందు మాట్లాడడానికి ఈ రోజు అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. సో మరి ఒక పెద్ద మనిషి అంటే ఏదైనా కూడా ఎక్కడ మంచి కల్చర్ జరిగినా కూడా సో ఆహ్లాదిస్తారు, సో దాన్ని ఆస్వాదిస్తారు. సో మంచిగా మాట్లాడే మంచితనం ఉన్నటువంటి అన్నగారు, అన్నతో కూడా రెండు మాటలు మాట్లాడుతున్నారు. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి అతిథులకు, సామాజిక సేవకులకు, మరి అనంత ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు రషీద్ గారికి నమస్కారాలు తెలుపుతూ, నన్ను నా మేధస్సును ఎట్లా గుర్తించినాడో ఏమో కానీ నేను డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో అప్పుడప్పుడు నాకు వచ్చేదాన్ని బట్టి గమనించి ఎక్కడో కలిసిన తర్వాత ఆయన నన్ను ఇన్వైట్ చేశాడు. గారు మరి నవీరేష్ సార్ గారు, ఇంకా టీవీ రెడ్డి గారు ఎంతో మంది నన్ను వాళ్ళ సామాజిక సంస్థలకి ఆహ్వానిస్తూ నా యొక్క సేవను సమాజానికి ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ సందర్భంగా ఉండలేకపోతున్నాను, నేను స్పాంటేనియస్ పోయెట్. నేను ఈ సందర్భంగా 1 నిమిషంలో ముగిస్తాను. అనంత లఘు చిత్రంబును చిన్న పట్టణము దాటి భాగ్యనగరంబును దాటిల్చి ఎందరికో ఆదర్శమైన సామాజిక జీవితములను లఘు చిత్రములతోడ అందిస్తూ భారత భాగ్యంబును అనంత భాగ్యంబును ఏకీకృతము చేసి జనులలేకి అందించుచున్న లఘు చిత్ర అధినేత మా మిత్ర రషీద్ గారికి వారి బాటలో ఎందరో నడుచుచున్న సామాజిక సేవకులకు అందరికి ఈ తరుణంబున ఇవే చలనచిత్ర అభినందన వందన మాలికల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గాయత్రి, సో గాయత్రి ఒక మంచి ఆర్టిస్ట్. సో తనతో పాటు మేము చాలా వర్క్స్ చేస్తాం, చాలా రీల్స్ చేస్తాం, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం. సో తను మాతో పాటు ఈరోజు ఉండడం వి ఫీల్ సో హ్యాపీ. సో 2 మాటలు అట్లా వస్తే నమస్కారం. అనంత అవార్డ్స్ యాక్చువల్గా అనంతపురంలో ఇలా జరగడం చాలా ఆనందకరంగా ఉంది. సో
సో రమేష్ సార్కి థ్యాంక్స్. మాటలు వస్తాయి రావని చెప్పేసి. సో ఇంకా సుధాకర్ గురించి చెప్పే ముందు వాళ్ళ అబ్బాయిని కూడా ఒకసారి వేదిక రాసుకోవచ్చు ప్లీజ్. ఎందుకంటే వీళ్ళ అబ్బాయి కూడా సో తను డిగ్రీ చేస్తున్నాడు. సో డిగ్రీ చదువుతూ కూడా ఈ అబ్బాయిని సో తనకు కూడా యాక్టింగ్ మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్ తో వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి కోసం సినిమా ఆల్రెడీ తీశారు రుద్రాక్షాపురం అని. సో ఇంకా ఒక సినిమా కూడా రిలీజ్ లో ఉంది. సో ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఆ అబ్బాయి కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో సుధాకర్ గారు కూడా ఒక మంచి ఛానల్ రన్ చేస్తున్నారు. ఛానల్లో కూడా మెసేజ్ కామెడీ సో తనకు తెలిసినటువంటి అన్ని విషయాలని కూడా క్షుణ్ణంగా చూపించాలని సో ఉరవకుండా తనకు ఒక రెస్టారెంట్ ఉంది. సో అది చూసుకుంటూ కూడా మాతో పాటు ఉండడం ఒక ప్రెస్ మీడియా తరఫున కూడా తను వర్క్ చేస్తున్నారు. సో అలాంటి వ్యక్తి టైం అనేది స్పెండ్ చేస్తారు మాతో పాటు. సో ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ చేయడం అవన్నీ కూడా మాకు చాలా ఇష్టం. మంచి రచయిత, పాటలు చాలా అద్భుతంగా రాస్తాడు, అద్భుతంగా పాడతాడు. లిరిక్ ని బాగా రాయడమే కాకుండా దాన్ని కంపోజ్ చేయడం కూడా చాలా బాగా చేస్తారండి. సో తను ప్రతి ఒక్క సబ్జెక్ట్ చిన్నది ఇస్తే విత్ ఇన్ సెకండ్స్ లో తను సాంగ్ రాయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి. సో ఎక్కడో ఉండాలి కానీ ఈ రోజు ఇలా మాకు దొరికాడు కాబట్టి మేము బయట తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆల్రెడీ కొన్ని ఆల్బమ్స్ కూడా మేము ప్లాన్ చేస్తాం. సో ఫోక్ సాంగ్స్, సో ఆయన రాసిన ఫోక్ సాంగ్స్ కూడా వీ వాంట్ టు ప్లాన్. సో మరి 2 మాటలు మా కోసం మాట్లాడారు. గౌరవనీయులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మాట్లాడే కెపాసిటీ కానీ లేదు, మేము లేదు సార్ పెద్దల ముందు. నేను కాకపోతే ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద నన్ను ఇక్కడ వరకు తెచ్చిన రమేష్ అన్న గారికి, రషీద్ అన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనంతలో పెట్టుబడి, అనంతమైన రాబడి. ఈ మాట అక్షర సత్యం. అనంత రియాలిటీ రియల్ ఎస్టేట్ లో భూమిని కొనుగోలు చేస్తే ఫ్యూచర్ లో భూమి మనకు అధిక లాభాలను ఇస్తుంది. అనంతపురం జిల్లాలో ఉన్న ఎందరో మధ్యతరగతి కుటుంబాలు ఈ అనంత రియాలిటీలో బ్యాంకు లోన్ల సహకారంతో ఇల్లు స్థలాలు కొని ఇల్లు కట్టుకొని మూల్యమైనటువంటి ఆశీర్వాదం మాకు చాలా కావాలి. కాబట్టి వెళ్ళి పెద్దలు సో అందరూ కొంతమంది పెద్దలు రావాల్సిన మనస్ఫూర్తిగా కొట్టు. ఎవ్రీబడి ప్లీజ్ సార్ రండి, పెద్దలందరూ రండి ప్లీజ్. ఒకసారి చేతిలో ఉంది ఒక్కసారి. సో మనిషి పుట్టాడు అంటే పుట్టింది సో ఎందుకు స్వార్థకం చేసుకోవడం చాలా అవసరం అంటూ తనకు ఒకసారి కెరీర్ మొదలుపెట్టినటువంటి యొక్క సినిమా ఇండస్ట్రీ ద్వారా ఒక డైరెక్టర్ గా అవడమే కాదు, నాతో పాటు ఎంతో మంది నడవాలని ఆయన ఎంతో మందికి ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ఎంతో మంచి వర్క్ షాప్స్, ఇదే చాలా మంది చాలా వర్క్ షాప్స్ చేశారు. సో ఎంతో మంది పెద్ద డైరెక్టర్స్ తో ఆయన వర్క్ చేయడం ఆయనకున్నటువంటి హాబీ. సో ఎప్పుడు కూడా సినిమాల గురించే మాట్లాడుతుంటాడు, సినిమా వాళ్ళతోనే కలుస్తుంటాడు. సో మనం అదే కాకుండా సో గోవాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ లో వెళ్ళి తను కూడా ఎన్నో సెమినార్స్ లో పాల్గొన్నారు. సో అనంతపురం నుంచి ఇంత ఘనత ఉన్నటువంటి వ్యక్తి మనుషుల కోసం, జనాల కోసం ఈరోజు ఫిల్మ్ సొసైటీ నిర్వహించినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఫిలిమ్స్ ఎవరికైతే ఏం కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి లొకేషన్లు, ఆర్టిస్టులు ఏ విధమైన సహాయమో, టెక్నికల్ సహాయం అన్ని కూడా చేస్తూ మంచి సలహాలు ఇస్తూ అందరి వాడిగా ఉన్నటువంటి మా రషీద్ గారికి ఒక్కసారి మీ అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి ఆయన పూజ వేస్తాను. హ్యాపీ బర్త్డే రషీద్ గారు, హ్యాపీ బర్త్డే. సో ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో ఆయన మన మనిషి అని చెప్పుకోవడానికి యూ ఫీల్ సో హ్యాపీ. సో అది అనిపిస్తుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు అవార్డ్స్కి వెళ్ళిపోదాం. సో సోషల్ మీడియా వాళ్ళకి మనం అవార్డ్స్ ఇవ్వాలనుకున్నాం. సో ఈ రోజు మన దగ్గర మనతో పాటు ఉన్న టీం ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందంటే అది మా వద్ద బాధ్యతగా నేను చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి టీం ఈ రోజు మన ముందున్నారు. సో వాళ్ళు ఎప్పుడు మాతో పాటు ఇలా వర్క్ చేస్తున్నారు. నేను చాలా రోజులు పరిచయం నుంచి కూడా ఎక్కడికి వెళ్ళి ఏది చేద్దామన్నా కూడా వీళ్ళందరూ కూడా మాతో పాటు అటెండ్ అవుతుంటారు. వాళ్ళకి మనం ఒక మంచి మెమోంటల్ ఇచ్చి వాళ్ళు సత్కరించుకోవాలని మనం కోరుకుంటున్నాం. సో కాబట్టి సో అంజీ అన్న ప్లీజ్, అంజీ అన్న ఒకసారి వెతికి మాట్లాడిపోతారు. మాట్లాడడం కూడా చాలా ఉచ్చారణ అందరూ కూడా బాగా ఆకట్టుకునే వ్యక్తి. సో అంజీ అన్న గారికి ఒక్కసారి క్లాస్ చేయండి ప్లీజ్. సోషల్ మీడియా అనేది ఈ రోజు నిజంగా ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తుందంటే ఆ మీడియా ద్వారా ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. సో బయట రూమర్స్ వదిలేసేయండి, మన వాళ్ళు ఎప్పుడు కూడా స్వచ్ఛంగానే ఉంటారు, స్వచ్ఛంగా పనిచేస్తారు, ఏది ఆశించరు. సో ఆశించడం ఇది నాది, నా వంతు బాధ్యత అని సో చేసిన మా అంజీ గారి దగ్గర ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఇంకా అవ్వాలి. సో
మా ఫిలిం అవార్డ్స్ సెకండ్ జరుగుతున్నాయి. సో అక్కడ దాకా మీరు మాకు కాస్త తోడుగా ఉండి మాకు అడుగడుగుగా ఉంటారని నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఏదైనా కూడా సమాజంలో నేను చేయగలను, సమాజాన్ని నేను చేసి నిలబడి చేస్తాను అంటూ ఈరోజు మహిళల పట్ల తను తీస్తున్నటువంటి ప్రతి ఒక్క రీల్స్ అవ్వచ్చు, మహిళలకు కావాల్సినటువంటి ఏ విధమైన అవసరాన్ని కూడా క్వాలిటీ ఉన్నట్టు మాత్రమే చెప్తారు. ఇలాంటి దానికి అసలు తను చేయరు. సో ఇప్పుడు వంటల మీద కూడా తను వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. సో తప్పకుండా ఆమెను ఆహ్వానిద్దాం. సో ప్రతి ఒక్కరి ఇంట్లో మీరు వంట చేసుకోవాలి అంటే ఆ వంటను మనం సోషల్ మీడియా ద్వారా చూపించడానికి మేడం ముందుకు వస్తారు. సో ఏదైనా ఖర్చు అవుతుందని కానీ మేడం గారి స్వతహాగా తను ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ తో పనిచేస్తారు. సో అలాంటి వేద గారిని ఒకసారి వేదిక రావాల్సిన వినగా కూర్చున్నామండి. సో ఎవరు ఇట్లా ప్లీజ్. సో వేద, సో అలాగే మా వేద గారికి, సో మా బావగారి గురించి చెప్పాలి బాగా, ఎందుకంటే ప్రతి అడుగు అడుగున ఆవిడ తోడుంటూ సో ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఆవిడ తీసుకురావడం కాదు, ఆవిడ కోసం తను పాటుపడుతున్న విధానాన్ని చూస్తే నిజంగా బావగారికి థ్యాంక్స్ చెప్పాలి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మీరు ఎట్లా అయితే ఇప్పుడు వేరే ఛానల్స్ ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో మా తరఫున అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రాక్సోలో కూడా మీరు అక్కడ చేసిన వీడియోసే ఇక్కడ కూడా పోస్ట్ చేయండి. ఇనిషియల్ గా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, మీ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ కూడా మాకు అంత యూజర్ బేస్ తక్కువ ఉంది, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాము. అవన్నీ పట్టించుకోకుండా కొన్ని రోజులు మీరు సపోర్ట్ చేయండి. తర్వాత నా సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుందో కూడా మీరు చూడండి. చాలా మంచి సపోర్ట్ చేస్తాను. మీరు అందరూ కూడా నా దాంట్లో చేయండి. ప్రాక్సోలో మాత్రం మర్చిపోతండి, ఇది మన యాప్, నాది కాదు, ఇది మన యాప్ అని ఊహించుకొని దీన్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. సో మరి ముబారక్ ఏంటి అంటే, ముబారక్ కొన్ని సంవత్సరాలుగా తను చదువుకుంటూ చదువు పట్ల చేస్తున్నటువంటి రీల్స్, చదువు పట్ల తీస్తున్న ఇన్ఫర్మేషన్స్ చాలా బాగుంటాయి. సో అంతేకాకుండా ఎంతో మందితో కలిసిపోయి మంచి మనస్తత్వం అబ్బాయికి ఉంది, అది నిజంగా ముందుగా చెప్పాలి. సో ఎందుకంటే సోషల్ మీడియాలో సో అందరూ కావాలి, అందరితోనూ మనం ఉండాలనుకునే కోరుకునే వ్యక్తి మా ముబారక్. సో అంతేకాకుండా మొన్న తెలుగు అబ్బాయిగా మన ముబారక్. థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ బాబా ఫక్రుద్దీన్. సో ఏంటి అంటే సోషల్ మీడియా అనగానే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, న్యూస్ ఇస్తూ, అదేవిధంగా నవ్విస్తూ ఎంతో మందిని ఆకట్టుకోవడమే కాదు, సో ప్రతి ఒక్కరిలో కూడా సమయస్ఫూర్తి ఉండాలి. అందరూ ఏదైనా కూడా నలుగురికి ఇబ్బంది పెట్టకుండా మనం ఏదైతే సరదాగా నవ్విస్తామో అలాగే నవ్వించాలి. సో సోషల్ మీడియాలో మనకంటే ఒక పేరు రావాలి అంటే సోషల్ మీడియాలో మనమంటే ఒక మనిషిగా నిరూపించుకోవాలన్నది మా మాస్టర్ యొక్క ఉద్దేశం. సో తను కూడా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది ఆల్ ద బెస్ట్ అండి, బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీరు మాతో సహకారం ఇలా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ సో మచ్. నెక్స్ట్ మహేష్ గారు ప్లీజ్. మహేష్ గారు అనంతపూర్ డైరీస్ అంటూ, సో మహేష్ గారు సాయి వచ్చాడా ప్లీజ్. అనంతపూర్ డైరీస్ అండి. సో మంచి మెసేజ్ ని అందరూ పాస్ ఆన్ చేస్తూ, సో మన ముందు ఉన్నటువంటి అనంతపూర్ డైరీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రాఘవేంద్ర అనే పేరు దేవుడి పేరు కాదు, ఆ దేవుడి పేరు ఎలా వెలిచిందో నేను కూడా అలాగే సోషల్ మీడియాలో ఉండాలని రాఘవేంద్ర యొక్క ముఖ్య ఉద్దేశం. చెప్పే విధానం చాలా స్పష్టత ఉంటుంది. సో ఏదైనా కూడా చూపించాలనేది కూడా చాలా అద్భుతంగా చూపిస్తారు. సో ఇందాక మా రీల్ పెట్టాడు, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఏదైనా తనకు తోచింది ఏదైనా నేను చెయ్యాలన్న ఉద్దేశంతో చేస్తారు. సో ఇలాగే తోడుగా ఉండండి, మీ తోడు మాకు ఎప్పుడు అవసరమే. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శివారెడ్డి ప్లీజ్. శివారెడ్డి గారు సో ముందు అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నారు, ఇంకా బాగా వెళ్ళాలి, ఇంకా మంచి మంచి రీల్స్ తీసేయాలి. సో అంతేకాకుండా సో ప్రతి ఒక్కటి కూడా సమాజంలో నీదంటూ బాధ్యతగా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క సోషల్ మీడియా వరకు నీకు కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు అడుగులేస్తున్న ఈ యొక్క శివారెడ్డికి మీరందరూ ఆశీర్వాదం ఇవ్వాలి. ఎవరికి లేద్దాం ప్లీజ్. సిద్ధు గారు సో చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, చాలా సునాయాసంగా దాన్ని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో ఈ రోజు ఏదైనా ఒక ప్రొడక్ట్ ని చెప్పడం అనేది కాదు, చూపించే విధానం కూడా ఆయనలో చాలా ప్రత్యేకంగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, వీఆర్ విత్ మీ. సో థ్యాంక్స్ అలాట్. సో అనంతపురం ఫ్రెండ్స్ సొసైటీ మీరు ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
భాష రాలేదు కదా సౌజన్య ఓకే సో ప్లీజ్ అండి ఓకే పరిసరాలను కూడా తన గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా 2వ తేదీ జరిగే మా ఫిలిం ఫెస్టివల్ వరకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రమేష్ గారు ప్లీజ్. మేము తర్వాత మాకు మీరు ఫిల్మ్ ఫెస్టివల్ దొరుకుతారో దొరకదో తెలియదు కానీ సో మాతో పాటు మీ యొక్క జర్నీ స్టార్ట్ అవ్వడానికి మనం కూడా మిమ్మల్ని సత్కరించే ఒక మంచి అవకాశం మాకు ఇప్పుడు దొరుకుతుంది. సో కాబట్టి ప్లీజ్ సదా సేవలో ఉంటారండి. సో మీరు మా అందరూ కూడా మంచి అవకాశం చేయాలి. అనంతపురంలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో మీరు చేసే సినిమాలో అవుతేనేంటి ఏదైనా కూడా మా అనంతపురం నుంచి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. సో అలాంటి హెల్ప్ ఒక పరీక్ష లాంటిది. ప్రతిరోజు మనం సోషల్లో తిరిగితేనే ఆ సోషల్ మీడియా అనేది మనం ముందుకు చెప్పగలుగుతాం ఏదైనా కూడా. అండ్ మీరందరూ ఎండ్ వరకు ఉన్నారు విత్ సపోర్ట్ చేసినందుకు నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్. అందుకని శివకి ఇవ్వాలి. శివ ఈరోజు రాలేదు కాబట్టి మళ్ళీ మన తర్వాత ఇద్దాం. ఆయన స్పెషల్ గా ఇంకో చోట అకేషన్ చేసినప్పుడు శివకి ఇద్దాం. అందరూ వచ్చారు కదా. సో అదేంటి రేపు మా వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది. సో వర్క్ షాప్ కూడా మీకు అడ్రస్ చెప్తాము. ఆ ఏరియాకి వెళ్ళి మీరు ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చిన ఆర్టిస్టులు వాళ్ళు చేస్తున్నటువంటి విధానం, నేర్చుకుంటున్న విధానం, క్లాస్ జరిగే విధానాన్ని కూడా చూపిస్తే జనాలకు బాగుంటుంది. సో అలాగే 2 days 29th 30 28 29 2 days వర్క్ షాప్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో దాంట్లో కూడా మీకు షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి ఒక్క ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసినటువంటి సినిమాలు వేస్తూ ఉంటాం. విత్ టీమ్ తో వస్తారు. అందరూ టీం అందరూ రావాలి. సో అది మనం అందరికీ చెప్పాలి కంపల్సరీ. ఒకవేళ మీరు రీల్లో చేయగలిగితే నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైతే షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో నెక్స్ట్ ఈ 2 రోజుల పాటు 31 సో మోర్ దాన్ ఒక 40 to 50 ఫిల్మ్స్ అనేవి ఈ 2 days స్క్రీనింగ్ జరుగుతున్నాయి. టీంతో ఇంటరాక్షన్ అవ్వచ్చు. అండ్ అవార్డ్ ఫంక్షన్ రోజున అందరూ ఉంటారు. అండ్ వాళ్ళ వ్యూస్ ఏంటి ఇది అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన సుధాకర్ గారు ఓకే అండి, చూసారు కదా వీడియో. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి అయితే ట్రై చేయండి. షార్ట్ ఫిలిమ్స్ లో డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, విలన్, కమెడియన్ ఇలా ఏ క్యారెక్టర్ అయినా ఏ క్రాఫ్ట్ లో అయినా సరే మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే వదిలిపోద్దండి. మీకు ముందుగానే అప్డేట్స్ అయితే ఇస్తాము. సో ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలిసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్. జై హింద్.